గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. నాకేమనిపిస్తుందంటే ఈ ఒక్క వాక్యంతో ఒక సంవత్సరం అంతా రోజు ధ్యానించి వచ్చాము అనిపిస్తోంది. దేవుడు మనకు జయమిచ్చేదాని కొరకై దేవుడు ఎదురు చూస్తున్నాడు. చాలామంది అనుకుంటారు పరలోకానికి పోవడమే జయం అని అనుకుంటారు. అక్కడికి పోయిన తర్వాత మనం గెలుస్తాం, 1000 ఏళ్లలో మరలా వచ్చినప్పుడు మనం అప్పుడు గెలుస్తాం, పరిపాలన చేస్తాం అంటారు. కానీ యాక్చువల్గా నిత్య జీవం అన్నటువంటిది ఇక్కడే ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మిస్తావో అప్పుడే నీలో నిత్య జీవం అన్నటువంటిది ప్రారంభమవుతుంది. దేవుని యొక్క రాజ్యం ఎక్కడ ఉంది, ఎప్పుడు వస్తుంది అని కొంతమంది అనుకునేవారు అనమాట. ప్రభు ఏమన్నాడు తెలుసా? దేవుని యొక్క రాజ్యం మీ మధ్యలో ఉన్నది అన్నాడు. దేవుని యొక్క రాజ్యం మీ మధ్యలో ఉన్నదంటే అర్థం ఏమిటి? మళ్ళీ ఏమంటాడు? దేవుని యొక్క రాజ్యం మీలో ఉన్నది అంటాడు. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన ఎక్కడికి వస్తే అక్కడ మొత్తము ప్రభుత్వం అంతా అక్కడ ఉండదా చెప్పండి? తాడిపత్రికి వచ్చారంటే మొత్తం పరివారం అంతా కదులుతుందా కదలదా? కదులుతుంది. అంటే ఆయన ఎక్కడ ఉంటే ఆ అధికారి ఎక్కడ ఉంటే అక్కడ ప్రభుత్వం అంతా ఉన్నట్లే అనమాట. అదే రకంగా దేవుని యొక్క రాజ్యము మీ మధ్యలో ఉన్నది అంటే అర్థం ఏమిటంటే రాజు లేకుంటే రాజ్యానికి ఏమైనా విలువ ఉంటుందా చెప్పండి? ఉండదు. అంటే అర్థం ఏంటంటే నేను ఎక్కడ ఉంటే అక్కడ దేవుని యొక్క రాజ్యం అంటున్నాడు ప్రభు. నేను మీ మధ్యలో ఉన్నా అంటే అర్థం ఏమిటి? మీరు పైకి ఆకాశం వైపు చూడాల్సిన అవసరము లేదు. దేవుని యొక్క రాజ్యం మీ మధ్యలోనికే వచ్చింది. హల్లెలూయా. రాజు ఎక్కడ ఉంటే అక్కడ రాజ్యం ఉంటుంది. ఇంకా కొంచెం ఒక్కడుగు ముందుకేసి ప్రభు ఏమనంటే ఆ దేవుని యొక్క రాజ్యం మీలోనే ఉన్నది అన్నాడు. ఆ రాజు మనలోనికి వచ్చేసాడు. మనలో యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క రాజ్యం ఎక్కడ ఉంది? మనలో ఉంది. పరలోకం అంటే ఏమిటి? దేవుని యొక్క రాజ్యమే. హల్లెలూయా. సో పరలోకం ఎక్కడికి వచ్చేసింది? మన లోపలికే వచ్చేసింది. సో భూమి మీద ఉన్నప్పుడు బయట నుంచి శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సవాళ్ళు ఉంటాయి, 1,00,000 సమస్యలు మనకు తారసపడుతుంటాయి. కానీ లోపల ఏముంటుందో తెలుసా? పరలోకం ఉంటుంది. అంటే భూమి పైన ఇక్కడే నీవు పరలోకాన్ని అనుభవించవచ్చు. అందుకే హబక్కూకు అన్నాడు, అయినను నేను యెహోవాను బట్టి నేను ఆనందిస్తానన్నాడు. ఆ ఆనందం ఎక్కడుంది? ఆత్మలో ఉంది. పరలోక రాజ్యం ఎక్కడో లేదు, పరలోకం యాక్చువల్గా ఉంది. ఆ పరలోకాన్ని దేవుడు ఎక్కడ పెట్టాడు? మన ఆత్మలోనే పెట్టాడు, మన లోపలనే పెట్టాడు. అందుకే పౌలు శీలను బాగా కొట్టి గాయాల పాలు చేసి అవమానపరిచి ఈడ్చుకొని పోయి జైల్లో వేస్తే వాళ్ళు ఏం చేశారు? ఏడ్చుకుంటూ కూర్చోలేదు. ఏంటి ప్రభా ఇలా అయిపోయింది, నీ సేవ చేస్తే ఇలా అయిపోయింది అని ఏడ్చుకుంటూ కూర్చోలేదు. కానీ ఏం చేశారు? ప్రార్థన చేసి పాటలు పాడడం మొదలు పెట్టారు. అది ఫస్ట్ ఖైదీలకు అందరికీ అది అర్థం కాలేదు. ఇదేంటరా, మనల్ని కొడితే మనం అబ్బా అమ్మ నాయన అన్నాం, వీళ్ళేంటి యేసయ్యను స్తుతిస్తున్నారు అని అర్థం కాలేదు. వారు ఏం చేశారు? లోపల ఉన్నటువంటి పరలోకాన్ని బయటకు తీశారన్నమాట. మంటి ఘటములలో ఐశ్వర్యాన్ని దేవుడు ఉంచాడు. ఏమిటి ఆ యొక్క ఐశ్వర్యం అంటే పరలోకాన్నే మన ఆత్మలో ఉంచాడు. రాబో కాలంలో ఎప్పుడో గెలుస్తాము, అప్పుడు వెళ్తాం కాదు, ఇప్పుడే మనం ఏలగలగాలి. ఏవేవి మనకు అడ్డుగా వస్తే వాటన్నిటినీ ఏలగలిగే శక్తి దేవుడు మన ఆత్మలో ఆయన ఉంచాడు. అందుకే పౌలు గారు అన్నారు, నన్ను బలపరచువాని బట్టే నేను సమస్తమును చేయగలను. అంటే సమస్తం అంటే ఇంకా సరిహద్దులు లేవు, హద్దులు లేవు. అందుకే మనం మామూలు వ్యక్తులం కాదు, హద్దులు లేనటువంటి వ్యక్తిమే. అసలు మనకు ఎవ్వరు కూడా పరిమితి విధించుకుంటే మనమే విధించుకోవాలి, కానీ ఎవ్వరు కూడా మనకు పరిమితి విధించలేరు. హల్లెలూయా. దేవుడు కూడా విధించాడు. దేవుడు అంటాడు, నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక అంటాడు. అంటే ఆ హైట్కి వెళ్ళిపోవచ్చు అనమాట. గెలిచేదాన్ని దేవుడు చూపిస్తున్నాడు, గెలవడము దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈనాడు దరిద్రత గురించి బోధించాల్సిన అవసరం లేదు. ఎందుకు? కావలసినంత దరిద్రత ఉంది లోకమంతా, సంఘాల నిండా, ప్రజల జీవితాల నిండా కావలసినంత దరిద్రత ఉంది. ఏం బోధ కావాలి? దరిద్రతను పోగొట్టే బోధ కావాలి. రోగాలు రాకూడదు అనుకున్నా కూడా చాలామందికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు రోగాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆరోగ్యం ఎలా పొందుకోవాలో చెప్పాలి. హల్లెలూయా. ఈనాడు చాలామంది ఓటమి గుండా, నిరాశ గుండా, నిస్పృహ గుండా చాలామంది వెళ్తూ ఉన్నారు, ప్రయాణం చేస్తున్నారు. వారికి ఏం కావాలి? గెలవడం నేర్పించాలి.
ఈ యొక్క వాక్యము గెలవడం నేర్పించే వాక్యం. ప్రకటన గ్రంథం 12:7. అంతటా పరలోకమందు యుద్ధము పరలోకం అంటే హెవెన్ అని కాదు. దెర్ ఆర్ 3 హెవెన్స్. మామూలుగా వాక్యానుసారం మనం మాట్లాడితే 3 ఆకాశములు అంటాం అన్నమాట. 3 పరలోకాలు కాదు, 3 ఆకాశములు. ఒకటో ఆకాశం ఏమిటంటే మనం ఉన్నటువంటిది, అంటే మన పైన ఇమ్మీడియట్గా మన పైన ఉన్నటువంటి ఆకాశం. రెండవ ఆకాశం ఉన్నది. రెండవ ఆకాశం ఏమిటంటే ఆకాశ మండలమందున్న దురాత్మల. ఆ రెండవ ఆకాశం నిండా, భూమి చుట్టూ కూడా రెండవ ఆకాశం నిండా కొన్ని బిలియన్ల కొద్దీ దురాత్మలు, దురాత్మ సమూహాలు నివాసం చేస్తూ ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాయి పక్కా ప్రణాళికతో. అది రెండవ ఆకాశం. మూడవ ఆకాశం ఏమిటంటే పరలోకం. అక్కడ దేవుడు నివాసం చేసే స్థలం. పౌలు అంటాడు కదా, నేను ఒక మనిషిని ఎరుగుదును, 14 సంవత్సరాల క్రితము శరీరంతో కలిసి వెళ్ళాడు, శరీరం లేక వెళ్ళాడు నాకు తెలియదు, మూడవ ఆకాశానికి కొనిపోబడ్డాడు అంటాడు. మూడవ ఆకాశం అన్నటువంటిది దేవుడు నివాసం చేసే స్థలము. ఒకటవ ఆకాశం అన్నటువంటిది మానవులు నివాసం చేసే స్థలము. రెండవ ఆకాశం అన్నటువంటిది దురాత్మలు నివాసం చేసే స్థలము. ఇక్కడ పరలోకమందు యుద్ధం అంటే యుద్ధాలు ఎక్కడ జరుగుతాయంటే రెండవ ఆకాశంలో జరుగుతాయి యుద్ధాలు. అర్థమవుతుందా? సో యుద్ధం జరిగింది. మిఖాయేలును దూత అన్నమాట. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయినా. అసలైనటువంటి పోరాటము అయిపోయిందండి. ముఖ్యమైనటువంటి యుద్ధము అయిపోయింది. సాతాను గెలవాలని ప్రయత్నం చేశాడంట కానీ గెలవలేకుండా పోయాడు. కాబట్టి పరలోకమందు వానికి స్థలము లేకపోయాను. 9వ వచనం, కాగా సర్వ లోకమును, అందరు చెప్పండి, మోసపుచ్చుచు 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 అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. అక్కడ ఒక ఫస్ట్ పోరాటం అయిపోయింది. అక్కడ స్థలం లేకుండా తన్ని పంపించారు. మన పరిస్థితి కొంచెం బ్యాడ్. ఏమిటంటే వాడు పడి చంద్రుని పైన సూర్యుని పైన పడకుండా భూమి మీద పడ్డాడు అనమాట. వాడు ఎక్కడ పడ్డాడంటే వాడు అది భూమి మీద పడద్రోయబడను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిన తర్వాత వాడు బాగా ఆకారముతో ఉన్నటువంటి భూమిని నిరాకారంగా చేశాడు. బాగా దేవుడు మంచిగా సృష్టించినటువంటి భూమిని శూన్యముగా చేశాడు, ఆకారం లేకుండా చేశాడు. వాడి కసంతా భూమి మీద తెచ్చుకున్నాడు, భూమిని పాడు చేసేసాడు. అందుకే ఆదికాండం 1:1 మనం చూస్తే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అయితే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అంటే దేవుడు ఆకారం లేకుండా చేశాడా? యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది, భూమిని ఆయన సృష్టించినప్పుడు నిరాకారంగా ఆయన చేయలేదు అని ఉంటుంది. అంటే ఆకారంతోనే చేశాడు, మంచిగా చేశాడు. సాతానుగాడు భూమి మీద పడుతూనే భూమిని మొత్తము పాడు చేశాడు, ఆకారం లేకుండా చేశాడు. అందుకే ఒక వ్యక్తి జీవితంలో సాతాను వాడు ప్రవేశించాడంటే ఆ వ్యక్తి జీవితాన్ని ఆకారం లేకుండా చేస్తాడు, శూన్యం చేస్తాడు. సాతాను మిమ్మల్ని ఏదో రకంగా మభ్యపెట్టి మోసపుచ్చి నీ జోబుల్ని ఖాళీ చేశాడు, నీ అకౌంట్లో డబ్బులన్నీ ఖాళీ చేశాడు, నీ అకౌంట్లో డబ్బులు ఉండకుండా చేశాడు, శూన్యం చేశాడు, నీ జీవితానికంటూ ఆకారం లేకుండా చేశాడు. కొంతమంది మనసులకు ఆకారం పోయింది, మనసు నిండా చింత, వేదన, ఒత్తిడి, నిరాశ, నిస్పృహ. అంటే అర్థం ఏమిటి? ఆకారం పోయింది. కొంతమంది శరీరాలపైన దాడి చేస్తే శరీరాలు ఆకారాన్ని కోల్పోయాయి. సాతాను యొక్క పని ఎంత అంటే వాడు ఆకారాన్ని పోగొట్టేటట్లు చేస్తాడు, వాడు నిరాకారంగా చేస్తాడు, వాడు శూన్యంగా చేస్తాడు, ఖాళీ చేస్తాడు. ఆశీర్వాదాలు లేకుండా ఖాళీ చేస్తాడు, నెమ్మది లేకుండా ఖాళీ చేస్తాడు. నెమ్మది మాకు కరువాయను అంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది కరువు? వాడు దొంగిలించాడు. నెమ్మదిని దొంగిలిస్తాడు, ఆనందాన్ని దొంగిలిస్తాడు, ఆరోగ్యాన్ని దొంగిలిస్తాడు, సంతోషాన్ని దొంగిలిస్తాడు, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని దొంగిలిస్తాడు, ప్రేమను దొంగిలిస్తాడు. నీకున్న ప్రతి మంచిదాన్ని వాడు దొంగిలిస్తాడు. అది వాని యొక్క పని అన్నమాట, వాడి యొక్క కసి. 10వ వచనం చూడండి, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వెంటనే రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట
మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఇది సిలువ కార్యం గురించినటువంటి మాట. మొదటి యుద్ధం అంతా ఎప్పుడంటే, ఎప్పుడైతే సాతాను దేవుణ్ణి పైన హెచ్చించుకున్నాడో, దేవుని కంటే నేను గ్రేట్ కావాలా అని ఎప్పుడైతే హెచ్చించుకున్నాడో, గర్వించాడో, అప్పుడు జరిగినటువంటి యుద్ధం అన్నమాట. ఇది సిలువ కార్యమును బట్టి సాతాను యొక్క పని ఏమిటో తెలుసా? దివారాత్రము ఏం చేస్తాడు తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళి, వాడు చూడు ఏం చేస్తాడో, ఈమె చూడు ఏం చేస్తుందో, నీ వాక్యానికి విరోధంగా చేస్తున్నారు, నీ వాక్యానికి విరోధంగా వీళ్ళు జీవిస్తున్నారు. ఏం చేస్తున్నారు? దివారాత్రము నేరం మోపుతుంటారు. అది ఎవరి ఉద్యోగము? ఇతరుల పైన నేరం మోపడము, ఇతరుల పైన వేలెత్తి చూపడము ఎవరి ఉద్యోగం? అది సాతాను ఉద్యోగము. చేయకూడదు. ఇతరుల పైన నేరం మోపే అర్హత మనకు లేదు. మనం ఇతరులకు తీర్పు తీర్చుకోకూడదు, కానీ మనము తీర్పు తీర్చుకోవాలి. ఓ వ్యక్తి అన్నాడు, ఇలా చూపించాను అనుకోండి, ఇట్లా వేలు, ఒకవేళ నీ వైపు చూపించేది, 3 వేళ్ళు నా పొరపాట్లను దేవునికి నావి ఎక్కువ నేను ఎవరిపైనైనా నేరాన్ని మోపానంటే నాలో నేరాలన్నీ దేవునికి కనిపిస్తూ ఉంటాయి. దోషాన్ని కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిలవగలడయ్యా? ఇప్పుడు లోకంలో భద్రతతో జీవించడం మనం నేర్చుకోవాలండి. మనం రక్తాన్ని ప్రోక్షించిన అన్ని ప్రోక్షించడం బాగుంది, కానీ మాటలు ఎక్కడ కూడా తప్పిపోకూడదు. మనం రక్తాన్ని ప్రోక్షించుకొని రక్తం నుంచి బయటికి రాకూడదు. అర్థమవుతుందా? రక్తాన్ని ప్రోక్షించుకొని రక్త కంచె నుంచి బయటికి రాకూడదు. నేరారోపణ చేయకూడదు. ఎవరిపైన నేరారోపణ చేయకూడదు. నిజంగా ప్రేమ ఉంటే, ఓ వ్యక్తి పొరపాటు చేస్తున్నంటే వెళ్ళి కూర్చొని ప్రేమతో మాట్లాడి సరి చేయాలి, ప్రేమతో చేయాలి. ఆ వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించినటువంటి పొరపాట్లు ఎవరైనా నీ దగ్గరికి తీసుకొని వస్తే, నువ్వు కావాలంటే నాశనంగా, నేను మాత్రం నాశనం అవటకు నేను ఒప్పుకోను, దయచేసి నా దగ్గర ఇటువంటివి నువ్వు మాట్లాడద్దు, అంతే, ఫినిష్. ఇంకొకసారి నీ దగ్గర ఎత్తాడు, ఏమైంది చెప్పు అంటే ఇంకంతే అనమాట. వాళ్ళు నాశనం అవుతారు, మీరు నాశనం. ఎందుకంటే సాతాను చెప్పిన పని చేసి నష్టపోకుండా బయటకు వచ్చేవాడు ఎవడు ఉండడు. సాతానుకు లొంగి వాడి ఉద్యోగం చేసి వాడి పని చేసి నష్టపోయినటువంటి వ్యక్తి ఎవరు ఉండరు. ఏదో ఒకటి నష్టపోయే మళ్ళీ ఏడ్చుకుంటా బయటకు వస్తారన్నమాట. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సహవాసం కూడా జాగ్రత్తగా. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున పాపులు ఉంటారు. కొంతమంది పేరుకు విశ్వాసులను పెట్టుకుంటారు, పాపులు ఉంటారు. ఏంటి వాళ్ళ పని? ఎప్పుడు వాళ్ళిట్లా వీళ్ళిట్లా ఎప్పుడు విమర్శించడమే. వాళ్ళ పని అంతా కూడా విమర్శించడమే. వాళ్ళు కంచె బయట ఉంటారన్నమాట, కంచె బయట ఉంటారు. సో రక్తాన్ని ప్రోక్షించుకున్నా కూడా కంచె బయటికి వెళ్తే వారికి భద్రత ఉండదు. మనం ప్రోక్షిస్తాం, మా సంఘస్థులందరిపైన యేసు రక్తాన్ని మేము ప్రోక్షిస్తున్నాం. అవునండి, రక్తం ఖచ్చితంగా పనిచేయడం మొదలు పెడుతుంది. అయితే వీరు ఆ రక్తపు కంచె దాటి వెళ్ళకూడదు. సంఘస్థులు రక్తపు కంచె దాటి దెబ్బ పడిందంటే అర్థం ఏంటంటే వీళ్ళు కంచె దాటారు అని అర్థం, అంతే. దానిలో డౌట్ లేదు. దానికి దేవుడు ఏదో ఇంకా బయలుపరచాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. రక్తపు కంచె చాలా అవసరం మనకు. అయితే రక్తపు కంచెల్లో మనము ఉండాలి. ఎవరిపైన కూడా నేరారోపణ చేయకూడదు, ఎవరిని కించపరచకూడదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. అయితే మనం ఎలా ఉండాలో తెలుసా? ఇతరులను మనకంటే గనులు. ఓ వ్యక్తి ఓసారి వచ్చి ఒక సేవకుని గురించి విమర్శించి మాట్లాడేదానికి నా దగ్గరికి వస్తే నేను చెప్పాను, ఆ సేవకుని విమర్శించేదానికి నాకు అర్హత లేదు, దయచేసి టాపిక్ మార్చండి అని చెప్పాను. ఆ సేవకుని గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. ఈనాడు రోజుకు ₹1 కూడా సంపాదించలేని వాడు కూడా నా గురించి మాట్లాడతారు. ₹1 సంపాదించడం చేత కాదనమాట. బయట ఒక రోడ్ల మీద బతుకుంటున్న వాళ్ళు, మీ పాస్టర్ డబ్బుల గురించి చెప్తాడు, ఆ చర్చికి వెళ్ళొద్దు, విమర్శన అనమాట. డబ్బుల గురించి నేను చెప్తున్నందుకు విమర్శిస్తారు. వారు ఎవరు ఉద్యోగం చేస్తున్నారు? సాతాను ఉద్యోగం చేస్తున్నారు. అర్థమవుతుందా? కాబట్టి ఎప్పటికీ కొంతమంది సాతాను ఉద్యోగం చేసే వాళ్ళు ఎప్పటికీ ఉండనే ఉంటారు. సో అందుకే మన మనుషుల గురించి పెద్దగా పట్టించుకోవద్దు. మనం విమర్శించేవాడు ప్రభువే. 10,000 మంది విమర్శించినా కూడా నేను అప్పుల గురించి చెప్పడమే చెప్తాను. నేను ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకున్నా దేవుడు చెప్పింది నేను ప్రకటిస్తాను. ప్రపంచం అంతా తిరిగి నేను ప్రకటిస్తాను. కొంతమంది ఉన్నారనమాట, ప్రాస్పరిటీ గాస్పెల్ అని పేరు పెట్టేశారు. డబ్బుల గురించి ఏ సేవకుడైనా కూడా
ప్రసంగం చేస్తే మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా దేవుడు చేయాలని ఇష్టపడుతున్నాడు అన్నటువంటి వారికి ఒక లేబుల్ వేసేసారనమాట. వీళ్ళు ప్రాస్పరిటీ ప్రీచర్స్ అని లేబుల్ వేశారనమాట. అంటే వీరు తప్పుడు బోధకులు, వీరు తప్పు బోధ చేస్తారు అని. నేనైతే చాలామంది భయపడతారనమాట, డబ్బుల గురించి చెప్పేదానికి భయపడతారు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని భయపడతారు. నేను అస్సలు భయపడను. నేను ఖచ్చితంగా చెప్తాను, నేను ప్రాస్పరిటీ స్పీకర్నే, నేను ఐశ్వర్యం గురించి బోధించేవాడినే. దరిద్రత గురించి బోధించాల్సిన అవసరం ఉందా చెప్పండి? ఇప్పుడు కావలసినంత దరిద్రత ఉంది, ప్రతి ఇంటి నిండా దరిద్రత ఉంది. దాని గురించి బోధ అవసరమా? ఇప్పుడు ఏ బోధ అవసరం? దరిద్రతను వెళ్ళగొట్టే బోధ అవసరం. ఒక మీటింగ్ వల్ల అసలు మీటింగ్ మొదలు పెట్టడం అనేటువంటి మాటలతో మొదలు పెట్టాడు తెలుసా? నిజంగా నాకు అనిపించింది, ఇటువంటి వాళ్ళని చూసి పరిశుద్ధాత్మను కూర్చొని మూలుగుతూ ఉన్నాడండి, బాధపడుతున్నాడు. ఓ వ్యక్తి నాకు 2 రోజుల క్రితము ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ పంపించాడు. ఎండ్ టైం ప్రాఫిట్, దినాల ప్రవక్త, ఈ సమృద్ధిని గురించి, బోధకుల గురించి ప్రకటించాడు అని నేను చూసాను. నాకు అసలు ఫస్ట్ డిలీట్ చేద్దాం అనుకున్నాను. అసలు వీళ్ళ కాన్సెప్ట్ ఏంది, ఏమనుకుంటున్నాడు అని నేను ఆన్ చేసి చూశాను. ఆన్ చేసి చూస్తే ఒక్కటి వాక్యానుసారంగా చెప్పడం లేదు. యేసుప్రభు పేదవాడైతే వీళ్ళు షావుకారులు కావాలంట, పౌలు పేదవాడైతే వీళ్ళు షావుకారులు కావాలంట, చాలా తప్పుడు బోధలు, అబద్ధికుని బోధలు, ఇట్లాంటి ఫాలో కావద్దండి, చాలా జాగ్రత్తగా ఉండండి, ఇలా క్లిప్పింగ్ అనమాట. ఆ పంపించిన వాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను నేను. లెఫ్ట్ రైటు మొత్తం అన్ని దిక్కులు కనపడి ఉంటాయి ఒకటేసారి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్ని దిక్కులు ఒకటేసారి కనపడి ఉంటాయి. నేను అది చూస్తుంటే నాకేం తెలుస్తుందో తెలుసా? ఆత్మదేవుడు ఏడుస్తున్నాడు. అరే, నా ప్రజలను దరిద్రత నుంచి పైకి లేపుదామని నేను అనుకుంటే వీడు దరిద్రతలో ఉన్నటువంటి వాడిని అట్లే ఉంచుతున్నాడు. బీదలను పెంట కుప్ప మీద నుండి ఏం చేస్తాడంటే దేవుడు పైకి లేవనెత్తుతాడు. దరిద్రతలో ఉన్నటువంటి వాడిని దరిద్రతలో ఉంచాడు దేవుడు. ఆయన దగ్గరికి వస్తే పైకి లేపుతాడు. నీ దేవుడనే యెహోవా మాటను నీవు శ్రద్ధగా విన్న ఎడల ఈ దరిద్రత వచ్చి నిన్ను పట్టుకొనని ఉందా? ఈ దరిద్రతలన్నీ వచ్చి నిన్ను పట్టుకొనని ఉందా? ఐశ్వర్యం వచ్చి పట్టుకొనందా? మాట వినేవాడికి ఐశ్వర్యం వస్తుంది, మాట వినని వారికి దరిద్రత వస్తుంది. ఓ స్పీకర్ అండి, పెద్ద కాంగ్రెస్, 500 మంది ఉన్నారు. 500 మంది అంత డాక్టర్స్ అనమాట, మంచి జ్ఞానంతో ఉన్న 500 మంది డాక్టర్లు ఉన్నారు. ఈయన బోధకుడు అనమాట, సోకాళ్ళు బోధకుడు. నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, ఎందుకో తెలుసా? నేను అస్సలు ఐశ్వర్యం గురించి బోధించే బోధకున్నే కాదు అన్నాడు అనమాట. వెంటనే నా మనసులో అనుకున్నా, గట్టిగా అనాలనిపించింది కానీ మనసులో అనుకున్నా, అంటే నువ్వు పావర్టీ స్పీకర్ అనమాట. నువ్వు ప్రాస్పరిటీ స్పీకర్ కాకుంటే నువ్వు పావర్టీ స్పీకర్వే. నువ్వు ఐశ్వర్యం గురించి బోధించకుంటే నువ్వు దరిద్ర బోధకుడివే. అంటే ఆయన నోరు తెరిచి నేను దరిద్రత బోధకుడిని అని చెప్తున్నాడు అన్నమాట. దరిద్రతలో అల్లాడిపోతున్నారు ప్రజలు, ఆర్థికంగా చతికిలబడిపోతున్నారు. కరువులో ఎలా సజీవులుగా ఉండాలో, కరువులో ఏ రీతిగా తృప్తిపరచబడాలో తెలియక అల్లాడుతుంటే ఇట్లాంటి రకరకాల పిచ్చి పిచ్చి బోధకులంతా లేచి ప్రజలను పాడు చేస్తున్నారు. ప్రియులారా, ఒక రోజు రాబోతుంది, పొట్టును దేవుడు కాల్చివేయబోతున్నాడు. ఎప్పుడు కాల్చేస్తాడు? గింజలు బయటికి రావాలి. నా మాటలు వింటున్న మీరంతా గింజలు అన్నమాట. మొన్ననే ఒక సోదరు వచ్చింది, కడప నుంచి వచ్చి ఇంత చిట్టా చెప్పిందండి, సాక్ష్యాల చిట్టా. ఇంత చిట్టా చెప్పింది, ఇంత చిట్టా, 1, 2 కాదు. ఇట్లా కాదు పాస్టర్ గారు, నేను మీతో కాదు, చర్చికి వచ్చి నేను చెప్తానండి. నా వెండి విస్తరించిందండి, నా బంగారు విస్తరించిందండి. స్తుతులు చేస్తుంటే అనుకోని రీతిగా విస్తరిస్తుందండి. సేవ చేస్తున్నానండి నేను, మీ ప్రసంగాలు విని అని చెప్తుంది అన్నమాట. సేవ చేస్తున్నాను, అనేకులను రక్షణలోనికి నడిపిస్తున్నానండి, అనేకులను బలపరుస్తున్నానండి, సేవ చేస్తున్నానండి. అసలు ఎలా ఉండేదాన్ని ఎలా అయిపోయినా తెలుసా? టీవీ ప్రోగ్రాం ప్రతిరోజు నేను చూస్తా, మేము ప్రసంగాలన్నీ వింటున్నా, పుస్తకాలన్నీ నేను చదువుతున్నా. సో అసలైనటువంటి గింజలు బయటకు వస్తున్నాయి, పైకి వస్తున్నాయి. చాలా ప్రాంతములలో లేస్తున్నారు పైకి. సైన్యం లేస్తూ ఉంది, సైన్యం లేస్తూ ఉంది. ప్రజలను ఏమాత్రం ఇంకా మోసగించలేని స్థితిలోనికి దేవుడు అనేక మందిని తయారు చేస్తున్నాడు. వాటిలో మనము ఒక కీలకమైన పాత్రను పోషిస్తూ ఉన్నాం. కొంతమందికి వాక్యం తెలిసినా కూడా చెప్పేదానికి భయపడతారు, డబ్బుల గురించి బోధిస్తే ఏమనుకుంటారు ఏమో అని. అందుకే దేవుడు ఏం చేశాడు? నాకు కావాల్సినంత డబ్బులు ఇచ్చి ఇంకా ప్రకటించన్నాడు. చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే డబ్బుల గురించి బోధించి డబ్బులు ఇవ్వండి అంటారు అన్నమాట. అక్కడ ప్రాబ్లం వస్తూ ఉంది. డబ్బుల గురించి బోధించి మీరు ధనవంతులు కావాలంటే నాకు ఇవ్వండి డబ్బులు అని చెప్తున్నారు. అక్కడ తేడా వస్తుంది అన్నమాట. అందుకే దేవుడు అపవాది ఎన్ని తంత్రాలు పడినా కూడా వాని తంత్రాలను అణిచివేవాడు కదా. అందుకేం చేశాడు దేవుడు? నన్ను లేపాడు. నేనేం ప్రకటిస్తాను? దేవుడు మీకు ఐశ్వర్యం ఇస్తాడు,
మీరు నాకేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను మీ డబ్బుల కోసం రాలేదు, మిమ్మల్ని ఐశ్వర్యవంతులు చేసేదానికి వచ్చాను. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తం మీ జీవితంలో ఏమైనదో దాన్ని తెలిపేదానికి నేను వచ్చాను. అపవాది సర్వలోకాన్ని మోసం చేస్తూ ఉన్నాడంట. ఎలా మోసం చేస్తాడు? అబద్ధాలు చెప్పి. ఏ అబద్ధాలు? దేవుని చిత్తమును గురించిన అబద్ధాలు చెప్పి నువ్వు దరిద్రతలో ఉండడమే దేవుని యొక్క చిత్తము అనిపిస్తాడు. బోధకులండి, అంత్యకాల ప్రవక్త అంట ఆయన. తెలుస్తూ ఉంది, పరిశుద్ధాత్మ కూర్చొని ఏడుస్తున్నాడు. నేనేం చెప్పాను తెలుసా? ఆత్మదేవా, నా విషయంలో నువ్వు ఎప్పుడు ఏడ్చకూడదు అట్లా. నా విషయంలో కానీ, నా బోధలో కానీ, నా బోధ గురించి కానీ, నా ప్రవర్తన గురించి కానీ, నా మాటల గురించి కానీ నువ్వు ఎప్పుడు నిన్ను బాధ పెట్టనయ్యా. నేను నువ్వేం చెప్తే అది చేస్తా, ఏమి చెబితే అది మాట్లాడతా, ఏమి చెబితే అది నేను చేస్తా. నా వలన నువ్వు కన్నీరు కార్చకూడదు. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకూడే. పరిశుద్ధాత్మని ఏడిపించే బోధకులు ప్రజల కంటే ముందు పరిశుద్ధాత్మని ఏడిపిస్తున్నారు. అన్యాయం కదండి. పేదలను పెంట కుప్ప మీద ఒకవేళ నీ జీవితం ఉంటే దేవుడు నిన్ను పైకి లేపుతాడు. అది సువార్త. సువార్తను దుర్వార్తగా చెప్తున్నారన్నమాట. ఎవరు వస్తారండి? అమెరికాకి వెళ్ళమంటే వెళ్తారు కానీ పాకిస్తాన్కి పోమంటే పోతారా? చెప్పండి. అమెరికాకి వెళ్ళమంటే వెళ్తారు కానీ సిరియాకి పోమంటే పోతారా? అమెరికాకి వెళ్ళమంటే వెళ్తారు కానీ ఇంగ్లాండ్కి వెళ్ళమంటే వెళ్తారు, ఆస్ట్రేలియాకి వెళ్ళమంటే వెళ్తారు కానీ ఇరాన్కు వెళ్ళమంటే వెళ్తారా? ఎందుకు వెళ్ళరు? అమెరికాలో వారి జీవితాలు బాగుంటాయి, వనరులు బాగున్నాయి, వారి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంది, వారికి సహాయం త్వరగా అందుబాటులోకి వస్తుంది, వారికి జీతాలు ఎక్కువ వస్తాయి, వాళ్ళ జీవితాలు బాగున్నాయి. వారి జీవితాలను చూసి వీళ్ళు కూడా మేము కూడా ఆగా ఉంటే బాగుంటుంది, మేము కూడా ఆ రీతిగా జీవిస్తే బాగుంటుంది, మాకు కూడా అటువంటి జీవితం కావాలి. అమెరికా పరలోకం అనమాట. చాలామందికి అమెరికా అంటే ఇంకా పరలోకానికి పోయినట్టే. వాళ్ళు ఎవడన్నా పాకిస్తాన్ పోలని తొక్కులాడే వాళ్ళని ఎవరన్నా చూసారా? పూలు పెట్టుకోకూడదు, గాజులు పెట్టుకోకూడదు, పౌడర్ వేసుకోకూడదు. ఏంటండి ఈ బోధలు ఎక్కడికే వెళ్ళిపోయాయి? సువార్త కాస్త ఏమైపోయింది? మళ్ళీ ధర్మశాస్త్రం అయిపోయింది, రూల్స్ అయిపోయాయి, రెగ్యులేషన్స్ అయిపోయాయి. సువార్త అంటే ఏమిటి? గలతీ 3 ప్రకారం అబ్రహాము మూలముగా, అబ్రహాముతో మాట్లాడే దేవుడు, నీ సంతాన మూలముగా భూలోకమున్న ప్రజలందరూ కూడా దీవించబడతారు. సువార్త అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దీవెన. దేవుడు దీవిస్తాడు, నీవు దీవించబడగలవు. ఇదే సువార్త. అక్కడి నుంచి దాన్ని మనం ఎంతైనా సంవత్సరమైనా మనం ధ్యానించవచ్చు. దీవెన అన్నటువంటిది మిస్ కాకూడదు. ఆత్మకు దీవెన, మనసుకు దీవెన, దేహానికి దీవెన, వస్తుపరమైన దీవెన, ఐశ్వర్యంలో దీవెన, కుటుంబంలో దీవెన, సమాజంలో దీవెన. దీవెనే సువార్త అంటే, దరిద్రత కాదు. దరిద్ర బోధకులు చాలామంది తయారయ్యారు. దేవుడు ఫిల్టర్ చేస్తాడు. దృశ్యమైనవి అనిత్యములు ప్రియులారా. ప్రవచనం చెప్తున్నా, ఒక రోజు రాబోతుంది, ఇప్పుడు మీరు చూస్తున్న టీవీ కార్యక్రమాలు మీరు ఇక మీద చూడబోరు. క్రిస్టియన్ ఛానల్స్లో బోధ మారిపోబోతోంది. విశ్వాసం గురించినటువంటి బోధ చేత టీవీ యొక్క ప్రోగ్రాంలన్నీ కూడా నిండిపోబోతూ ఉన్నాయి. ఒక గొప్ప సైన్యం లేస్తూ ఉంది. ఆ సైన్యము టీవీ ఛానళ్ళలో ప్రతి స్లాట్ను నింపబోతూ ఉన్నారు. ఎక్కడ ఏది తిప్పినా కూడా విశ్వాసం గురించి వినబోతూ ఉన్నారు. ఏది తిప్పినా కూడా విజయం గురించి వినబోతూ ఉన్నారు. ఏది తిప్పినా కూడా దాని గురించి వినబోతూ ఉన్నారు. టైంలో చూసినా కూడా ఐశ్వర్యం గురించి మీరు వినబోతూ ఉన్నారు. ఇక సాతాను మోసాలు ఏమాత్రము సాగవు. ఎందుకంటే ఒక గొప్ప సైన్యము లేస్తుంది. అది ఇప్పటికే ప్రారంభమైంది. మనం లేచి తేజరిల్లాలి, సత్యాన్ని ప్రకటించాలి, బలంగా మనం ప్రకటించాలి, ధైర్యంగా మనం ప్రకటించాలి, స్వార్థం లేకుండా ప్రకటించాలి, దేవుడు చెప్పినట్లు మనం ప్రకటించాలి. అప్పుడు ఈ మోసపూరిత బోధలన్నీ కూడా కాలిపోతాయి ప్రియులారా. స్వార్థపూరిత బోధలన్నీ కూడా కాలిపోతాయి. దేవుడు తీసేస్తాడు, ప్రక్కన పెడతాడు. ప్రజలకు ఎవరు ఆశీర్వాదకరంగా లేరో వారిని దేవుడు ప్రక్కన పెట్టేదానికి ఏమాత్రం కూడా సంశయించడని దేవుని యొక్క ప్రవక్తలాగా నేను చెబుతూ ఉన్నాను. ప్రజలకు క్షేమము కలగజేయని బోధకులను ప్రక్కన పెట్టబోయే రోజు చాలా సమీపంగా ఉన్నది. ప్రజలను మోసంలోనికి నడిపించే బోధకులను దేవుడు ప్రక్కకు పెట్టకపోయే దినము అతి సమీపంగా ఉంది. పరిశుద్ధాత్ముడు మీకు సమస్తమును బోధించి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించను. ప్రజలు సర్వసత్యాన్ని తెలుసుకొని పోతున్నారండి. సర్వలోకాన్ని మోసం చేయుచున్న అపవాది అబద్ధాలు చెప్పి మోసం చేస్తాడు. అందుకే వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము పలికే నిజాలను బట్టి. అబద్ధానికి మందేమిటి? నిజం. తామిచ్చిన సాక్ష్యం. ఏమిటి సాక్ష్యం చెప్పేటప్పుడు ఏం చెప్తారు? బైబిల్ మీద ప్రమాణం చేస్తున్నాం,
ఆ గ్రంథం మీద ప్రమాణం చేస్తున్నాం, నిజమే చెబుతాం. అదే కదా. అబద్ధానికి విరుగుడేంటి? నిజం. సాతాను నిన్ను మోసం చేయగలిగేది ఏంటంటే అబద్ధము చెప్తాడు, అబద్ధము నిజమని నమ్మిస్తాడు. దానికి మందు ఏమిటి? సాతాన పో కాదు, మందు వ్రాయబడి ఉన్న నిజాన్ని చెప్పాలి. నిజమే అబద్ధానికి మందు. ఈరోజు మనం నిజాన్ని ప్రకటించుటకు మనం సమర్పించుకోవాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా నేను దేవుని కొరకై నిజమే చెబుతాను. పరలోక కోర్టులో చెప్పాలి, మనం నిజమే చెబుతాను, నిజమే ప్రకటిస్తాను. మనుషుల కోసం నేను బోధించను, మనుషులు విమర్శిస్తున్నారు, నా బోధను మార్చను. హల్లెలూయా. వాళ్ళు ఏమన్నా నాకు జీతం ఇస్తే కదా నేను మార్చాల్సిందే. ఏమండి, ఓన్లీ వాళ్ళు నాకు జీతం ఇస్తే అవును బా నేను నా బోధన మార్చుకుంటే వాళ్ళు నాకు జీతం రాదు అనుకోవచ్చు. నాకు జీతం ఇచ్చేది ఎవరు? నా యేసయ్య. ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది అని ప్రభువు అంటూ ఉన్నాడు. అందుకే భయపడక మనం బోధించాలి, సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి. కాబట్టి సాతాను యొక్క ఉద్యోగం ఏమిటంటే నేరారోపణ. ఏ వ్యక్తిని కూడా విమర్శించేదానికి మనకు అర్హత లేదు. మనల్ని మనం విమర్శించుకునే పనిలో మనం ఉండాలి. ప్రజలను ప్రేమించాలి, ప్రేమను బట్టి సరిచేయాలి, ప్రేమను బట్టి గద్దించాలి, ప్రేమను బట్టి క్రమపరచాలి. అంతేగాని ఒక వ్యక్తిని నాశనం చేసేదానికి, పాడు చేసేదానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకూడదు. ఏ వ్యక్తి పేరు పాడు చేయకూడదు. నీ దగ్గరికి ఒక సమాచారం వచ్చిందా, అక్కడే భూస్థాపన జరగాలి. కొంతమంది ఉంటారు, వారి చెవిలో పడిందంటే అంతే, ఒక్క రోజులోనే TV9 అనమాట, BBC TV9 1000 మందికి అందిపోతుంది అనమాట. ఇప్పుడు అన్నీ వచ్చాయి కదా, వాట్సాప్, ఫేస్బుక్లు, ఆ బుక్కులు, ఈ బుక్కులు ఇవన్నీ వచ్చాయి కదా, ఇంకంతే, ఇంకా లక్షల మందికి పాకిపోతాయి అన్నమాట. ఏదైనా చెడ్డ సమాచారం, సాతాను కార్యం, ఇది సాతాను కార్యం అని మీకు తెలిసిందంటే నీ దగ్గరే అది భూస్థాపన కావాలి. ఎవరైనా నీతో చెప్పినప్పుడు వాళ్ళకు వార్నింగ్ ఇవ్వు, నా దగ్గర మాత్రం ఇట్లాంటి చెప్పొద్దు, నువ్వు కావాలంటే నాశనంగా, నన్ను నాశనం చేయొద్దు. ఇక్కడే సహవాసం చాలా ప్రాముఖ్యం. విశ్వాసమును మాట్లాడే సహవాసం మనకు ఉండాలి, ప్రేమను మాట్లాడే సహవాసం మనకు ఉండాలి, మనల్ని భద్రపరిచే సహవాసం మనకు ఉండాలి, మనల్ని సరిచేసే సహవాసం మనకు ఉండాలి, మనల్ని కట్టే విమర్శలు మనకు కావాలి. అంతేగాని మన పేరును పాడు చేసే విమర్శలు మనకు అవసరం లేదు. వాళ్ళు తను అపాయింట్ చేస్తాడనమాట, ఉద్యోగం ఇచ్చింటాడు, వాడు జీతం కూడా ఇస్తాడు వాళ్ళకు. వాడు ఉద్యోగం చేసే వాళ్ళకు సాతాను గాడు ఏం చేస్తాడు తెలుసా? జీతం కూడా ఇస్తాడు. జీతం ఏం డబ్బులు ఇస్తాడు అనుకుంటున్నాడా? చూసి లేపడేస్తాడు, వాడే లేపడేస్తాడు, మరణ దూత వాడు. సో కాబట్టి మనం ఎప్పుడు అటువంటి పనులు చేయకూడదు. ప్రేమ దోషాలన్నింటినీ ఆ రీతిగా మనం జీవించాలి. దేవుడి యొక్క మాటలను మన వెన్నికిడిలో ఫలింపచేయడం. ప్రియులారా, మీరు తిరిగి జన్మించారా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా? ఒకవేళ లేనట్లయితే ఇది మిక్కిలి అనుకూల సమయమని నేను తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభును మీ స్వంత రక్షకునిగా ఇప్పుడే మీరు అంగీకరించి శాపము నుండి, నరకము నుండి, తీర్పు నుంచి మీరు ఎన్నటెన్నటికీ విడుదల పొందుకోవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ Ministries, కల్వరీ ఫైవ్ చర్చ్, కృష్ణాపురం 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 94400031 మరి యొక్క నంబర్ 94400041. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్.